జమ్మూ కాశ్మీర్ లడఖ్ అంతా నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో భారీ వానలు కురుస్తున్నాయి. సాధారణంగా జూన్ 30 నాటికి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో రుతుపవనాలు విస్తరిస్తాయి. కానీ ఈసారి ఒకరోజు ఆలస్యంగా కవర్ చేశాయి. దీంతో జమ్మూ కాశ్మీర్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో కురుస్తున్న వర్షాలతో నదులు వాగులు పొంగి పొర్లుతున్నాయి. మంచుతో చల్లగా ఉండే కాశ్మీర్ ఇప్పుడు రుతుపవనాలతో మరింత చల్లబడింది. జూలై మొదటి వారంలో మోస్తారు నుంచి తేలికపాటి జల్లులు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. జమ్మూ డివిజన్లోని కొన్ని ప్రాంతాలలో స్వల్ప వ్యవధిలోనే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొండ ప్రాంతాల్లో ఉండే ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాల సమయంలో వాగులు నదులు లోతట్టు ప్రాంతాలకు దూరంగా ఉండాలి అని సూచించారు. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి అని అధికారులు చెబుతున్నారు. స్థానిక అధికారుల సూచనలు ప్రజలు తప్పనిసరిగా పాటించాలి అని ప్రభుత్వం సూచించింది. నైరుతి రుతుపవనాలు జమ్మూ కాశ్మీర్ అంతటా విస్తరించి ఉండటంతో రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ముంబైలో సైతం భారీ వానలు కురుస్తూ ఉన్నాయి. ముంబైలో అనేక ప్రాంతాలు మునిగిపోయాయి. లోకల్ రైళ్లు ఆలస్యంగా నడుస్తూ ఉన్నాయి. ముంబైలో గత 24 గంటల్లో అనేక చోట్ల 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అంధేరి సహా పలు ప్రాంతాలలో భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భారీ వర్షాలతో ముంబైకి జీవనాడిగా భావించే లోకల్ రైళ్లు చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. నవీ ముంబైతో అనుసంధానించే హార్బర్ లైన్లో విద్యుత్ తీగ తెగిపడడంతో కొంతసేపు ఆ లైన్లో రైళ్లకు అంతరాయం కలిగింది. అయితే బీఎస్టీ బస్సు సేవలు సాధారణంగానే కొనసాగుతున్నాయి. ఇంకా ముంబైలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించింది. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.